పువ్వుగా మారంగా మరి నిప్పుల భాండాన్ని రెప్పతో మింగేసి ముక్కంటి వైనావు చిత్రంగా నాకు సర్పాలని ఆభరణాలై ఆడటి ఓలింగా కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనారలింగా గౌరమ్మతో అధికాలు మేలు కలిగేసి కాండవ శివ తరువేయరా స్వామి బంధం పోలే వ్రత కథ. సూత మహర్షి సౌనకుడు మొదలైన మహర్షులతో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ మహర్షులారా, పార్వతీదేవి శివుడి శరీరంలో సగభాగం పొందటానికి కారణమైనది. మానవులకు అన్ని విధాలుగా సుఖ సంపదలు ప్రసాదించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు కేదారేశ్వర వ్రతం. అన్ని వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. 21 సార్లు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అన్ని విధాలైన సంపదలు కలుగుతాయి. చివరకు పరమేశ్వరుడి సన్నిధికి చేరుకుంటారు. ఓ మహానుభావులారా, ఈ వ్రత మహత్యాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ సూత మహాముని కేదారేశ్వర వ్రత కథ చెప్పడం ప్రారంభించాడు. భూలోకానికి ఈశాన్య భాగంలో కైలాసం అనే పేరు గల గొప్ప పర్వతం ఉంది. ఆ పర్వతం పరమేశ్వరుడి నివాసం. మహనీయులైన యోగులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులతో పాటు మొత్తం దేవగణాలన్నీ ఆయన్ను సేవిస్తుంటాయి. ఓ రోజున తన పరివారమైన ప్రముఖగణాలతో సహా పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి కొలువు తీరాడు. ఆ సమయంలో సూర్యుడు, అగ్ని, వాయువు, చంద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్ఠుడు మొదలైన మహర్షులు, రంభ మొదలైన అప్సరసులు, బ్రాహ్మి మొదలైన మాతృకలు, గణపతి, కుమారస్వామి, నంది, భృంగి మొదలైన ప్రమదగణాలు పరమేశ్వరుని స్తోత్రాలు చేస్తున్నాయి. శివుడి అనుమతి తీసుకొని నారదుడు మొదలైన దేవగాయకులు ఆ సభలో వీణుల విందుగా గానం చేశారు. ఆ గానానికి అనుగుణంగా వృత్తాచి, మేనక మొదలైన అప్సరసలు నాట్యం చేశారు. ఆ సమయంలో గొప్ప సౌందర్యవతి అప్సరసల్లో ప్రముఖురాలైన రంభ తన నాట్యంతో అందరి ప్రశంసలు అందుకుంది. మొత్తం సభ అంతా ఎంతో ఆనందంగా ఉంది. ఆ సమయంలో శివభక్తుల్లో గొప్పవాడైన భృంగిరిటి అనే భక్తుడు పరమేశ్వరుడికి మరింత ఆనందం కలిగించేటట్లుగా వికట నాట్యం చేశాడు. శివుడితో పాటు ఆ సభలో ఉన్న వారంతా అతడి వికట నాట్యం చూసి ఎంతగానో నవ్వుకున్నారు. వారందరి నవ్వులతో కైలాస పర్వత గుహలన్నీ మారుమోగాయి. ఈ విధంగా చక్కటి హాస్యాన్ని పంచుతూ భృంగిరెడ్డి చేసిన నాట్యాన్ని చూసి పరమేశ్వరుడు చాలా సంతోషించాడు. పరమేశ్వరుడు అతడికి అనేక వరాలిచ్చి ఆశీర్వదించాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు తనను అనుగ్రహించి ఆశీర్వదించడంతో భృంగిరెడ్డి చాలా ఆనందించాడు. ఆ ఆనందంలో పార్వతీదేవిని విడిచిపెట్టి శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు. ఇది గమనించిన పార్వతీదేవి పరమేశ్వరుని, స్వామి, భృంగిరెడ్డి నన్ను విడిచిపెట్టి మీకు మాత్రమే ప్రదక్షిణ చేయడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తుంది. అందుకు పరమేశ్వరుడు సమాధానం చెప్తూ, పార్వతి, జ్ఞానాన్ని మాత్రమే పరమార్థంగా కోరుకునేవారు తనను మాత్రమే ఆరాధిస్తారని సమాధానం చెప్తాడు. శివుని మాటలకు పార్వతీదేవి ఎంతో ఆవేదన చెందింది. శివుడితో సమాన యోగ్యతను పొందిన తర్వాతనే తిరిగి వస్తానంటూ పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెడుతుంది. తపస్సు చేసి తన లక్ష్యాన్ని సాధించాలనే కోరికతో గౌతమ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటుంది. జరిగిన విషయాలన్నీ గౌతముడితో చెబుతుంది పార్వతీదేవి. ఏ వ్రతం చేయటం వల్ల యోగులు ఆనందపడతారో, ఏ వ్రతం ఆచరించడం వల్ల పరమేశ్వరుడి శరీరంలో సగభాగం నాకు లభిస్తుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశించమని అడుగుతుంది. మహర్షి కొద్దిసేపు ఆలోచించి, అమ్మా, కోరిన కోరికలన్నీ తీర్చే శక్తి కలిగిన వ్రతం కేదారేశ్వర వ్రతం. అన్ని ఇతర వ్రతాల కన్నా ఇది చాలా ఉత్తమమైన వ్రతం. ఈ వ్రతం చేస్తే నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెబుతాడు. గౌతమ్ భాద్రపద శుక్ల అష్టమి రోజున 21 దారపు పోగులతో 21 ముడులు వేసి తోరాలు సిద్ధం చేసుకోవాలి. శివుడిని ధ్యానం చేస్తూ శాస్త్ర ప్రకారం విధి విధానంగా పూజలు చేయాలి. చివరలో తోరాలకు పూజ చేసి తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. వ్రతం చేసుకున్న రోజున ఉపవాసం ఉండి మరుసటి రోజు ఉదయం బ్రాహ్మణులకు భోజనం పెట్టి ఆ తర్వాత తాను భుజించాలి. ఆ రోజు నుంచి అమావాస్య తిథి వరకు ఆ వ్రతాన్ని ఆచరిస్తూ కేదారేశ్వరుడిని పూజించాలి. ఇంట్లో ఈశాన్య భాగంలో కానీ, తూర్పు లేదా ఉత్తర భాగాల్లో కానీ ఓ చక్కటి ప్రదేశాన్ని ఎంచుకొని ఆ ప్రాంతాన్ని చక్కగా శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించాలి. దాని మీద వస్త్రం వేసి వస్త్రం మీద ధాన్యం పోసి వస్త్రం అంతా వచ్చేలా ధాన్యాన్ని సరిచేయాలి. ఆ తర్వాత వస్త్రం మధ్య భాగంలో ధాన్యం మీద ఉండేలా ఓ కలశాన్ని పెట్టాలి. దాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి దాదాపు 21 దారపు పోగులు చుట్టాలి. శక్తి కొద్దీ ఆ కలశాన్ని పట్టు వస్త్రాలు, నవరత్నాలు, బంగారు నగలతో అలంకరించాలి. ఆ కలశంలోకి స్వామిని ఆవాహనం చేసి గంధపుష్ప అక్షతలతో శాస్త్ర విధానంగా షోడశోపచార పూజలు చేయాలి. 21 రకాల గంధపుష్ప అక్షతలతో శాస్త్ర విధానంగా షోడశోపచార పూజలు చేయాలి.
21 రకాల పిండి వంటలు, 21 రకాల పండ్లు స్వామికి నివేదన చేయాలి. 21 మంది బ్రాహ్మణులను పిలిచి వారికి కాళ్ళు కడిగి ఆసనాలు వేసి కూర్చోపెట్టాలి. వారందరికీ దక్షిణతో కలిసిన తాంబూలం సమర్పించాలి. తృప్తి చెందేలా వారికి భోజనం పెట్టాలి. ఈ విధంగా కేదారేశ్వర స్వామిని అర్చించినట్లయితే ఆ స్వామి తృప్తి చెంది కోరిన వరాలు ఇస్తాడు అని గౌతముడు పార్వతీదేవికి వ్రతం చేసుకోవాల్సిన విధానమంతా వివరిస్తారు. పార్వతీదేవి ఎంతో సంతోషించి మహర్షి చెప్పిన విధానంగా వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రత ఫలితంగా పరమేశ్వరుడు ఎంతో ప్రీతి చెంది తన దేవగణాలతో సహా పార్వతికి ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వర, మనం ప్రకృతి పురుషులం, మనం కలిసి ఒకటిగా ఉండాలి, అందువల్ల నీలో నాకు సగభాగాన్ని ఇవ్వండి అంటూ పార్వతి పరమేశ్వరుని వరం కోరుకుంటుంది. ఆమె కోరుకున్నట్లు తనలో అర్ధభాగాన్ని పార్వతికి ఇస్తాడు. ఆ రోజు నుంచి తనకు అర్ధనారీశ్వరుడు అనే పేరు కూడా వ్యాప్తిలోకి వస్తుందని చెబుతాడు. పార్వతీదేవి కూడా ఎంతో సంతోషిస్తుంది. తనలాగే వ్రతాన్ని ఆచరించిన భక్తులకు కోరికలు తీరేలా అనుగ్రహించడం అంటూ శివుడిని కోరుకుంటుంది. తదాస్తు అంటూ శివుడు వరమిస్తాడు. గౌతమ మహర్షికి కృతజ్ఞతలు చెప్పి తమ గణాలతో సహా కైలాసానికి చేరుకుంటారు శివపార్వతులు. కొంతకాలం తర్వాత చిత్రాంగదుడనే గంధర్వుడికి ఈ వ్రతాన్ని వ్యాప్తిలోకి తీసుకురావాలనే సంకల్పం కలుగుతుంది. నందీశ్వరుడి నుంచి ఈ వ్రత వివరాలు తెలుసుకుని అతని అనుమతితో ఉజ్జయిని నగరాన్ని చేరుకుంటాడు. ఆ దేశపు రాజైన వజ్రదంతుడికి వ్రత విధానం, దాని మహిమ, వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తాడు. రాజు కూడా ఎంతో సంతోషించి శాస్త్రం చెప్పినట్లుగా వ్రతాన్ని ఆచరించి వ్రత ఫలితంగా సార్వభౌముడు అవుతాడు. తన రాజ్యంలోని ప్రజలందరూ కలిసి కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని చాటింపు వేస్తాడు. ప్రజలు కూడా ఆ రాజాజ్ఞను అనుసరించి వారి శక్తి కొద్దీ వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలతో జీవిస్తుంటారు. ఉజ్జయిని నగరంలో ఓ పేద వైశ్యుడు ఉండేవాడు. అతడికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలు కేదారేశ్వర వ్రత మహిమ గురించి తెలుసుకొని తాము కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలని కోరుకుంటారు. తండ్రి వద్దకు వెళ్ళి వ్రతం చేసుకునేందుకు అనుమతి ఇవ్వమని అడుగుతారు. అందుకు తండ్రి సమాధానం చెబుతూ, అమ్మా, మన పేదరికం సంగతి మీకు తెలియనిది కాదు కదా, రోజువారీ భోజనాలకే చాలా ఇబ్బంది పడుతున్నాము కదా, అలాంటి మనం వ్రతాలు చేయడం ఎలా సాధ్యం అంటాడు. నాన్న, మీ అనుమతి ఇవ్వండి చాలు, అదే మాకు అన్ని సంపదలతో సమానం, సంగతి మేము చూసుకుంటామంటారు కుమార్తెలు. బిడ్డల నమ్మకానికి, ధైర్యానికి ఆశ్చర్యపోయిన వైశ్యుడు సరేనంటూ వారికి అనుమతి ఇస్తాడు. ఎలాగైనా వ్రతం చేయాలని సంకల్పిస్తారో ఆ కుమార్తెలు సమీపంలోని మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడే వ్రతం చేయాలనుకుంటారు. ఇంటి నుంచి తెచ్చుకున్న దారపు పోగులతో తోరాలు తయారు చేసుకుంటారు. మిగిలిన సంబారాలు ఎలా సిద్ధం చేసుకోవాలా అని ఆలోచిస్తూ పరమేశ్వర, నీదే భారం అంటూ నమస్కారం చేస్తారు. బాలికల భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వారు కోరుకున్న సంబరాలన్నీ ఏర్పాటయ్యేలా అనుగ్రహిస్తాడు. దైవానుగ్రహంతో వచ్చిన సంబరాలు చూసి ఆశ్చర్యపోయిన పుణ్యవతి, భాగ్యవతి ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారు. వ్రత ఫలితంగా పెద్దమ్మాయి పుణ్యవతిని ఉజ్జయిని మహారాజు, చిన్నమ్మాయిని భాగ్యవతిని చోళదేశపు మహారాజు వివాహం చేసుకుంటారు. బిడ్డల పుణ్య ఫలితంగా వైశ్యుడు కూడా మహారాజులకు మామగారే అన్ని భోగాలు అనుభవిస్తుంటారు. కొంతకాలం గడుస్తుంది. అంతులేని భోగాన్ని అనుభవిస్తున్న భాగ్యవతికి ధనం కలిగి ఉందనే పొగరు ఏర్పడుతుంది. అహంకారంతో వ్రతం చేయడం మానుకుంటుంది. ఫలితంగా ఆమె భర్త అయిన చోళ మహారాజు భార్యను అనుమానించి పుత్రులతో సహా ఆమెను రాజ్యం నుంచి వెళ్ళగొడతాడు. ఆమె బిడ్డలతో సహా అరణ్యాల్లో తిరుగుతూ ఓ బోయవాడి ఇంట్లో తలదాచుకుంటుంది. ఓ రోజు తన కుమారుని పిలిచి, నీ పెద్దమ్మ ఉజ్జయిని రాజ్యానికి మహారాణి, ఆమెను అడిగి కొంత ధనం తీసుకురమ్మని పంపిస్తుంది. అలాగేనంటూ ఆ బిడ్డ ఉజ్జయిని నగరానికి చేరుకుంటాడు. విషయం తెలుసుకున్న పుణ్యవతి కొంత ధనాన్ని అతడికి ఇచ్చి పంపిస్తుంది. దారిలో దొంగలు ఆ ధనాన్ని అపహరిస్తారు. మళ్ళీ ఉజ్జయినికి వెళ్తాడు ఆ కుమారుడు. రెండోసారి కూడా ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది పుణ్యవతి. మళ్ళీ దొంగలు ధనాన్ని అపహరిస్తారు. ఇంతలో కేదారేశ్వర వ్రతం ఆచరించకుండా వదిలేసిన పాపం కారణంగా ఇటువంటి కష్టాలు వస్తున్నాయని, వ్రతాన్ని వదిలేసిన వారి దగ్గర సంపదలు నిలవని చెబుతుంది ఆకాశవాణి. జరిగిన విషయమంతా పెద్దమ్మ పుణ్యవతికి చెబుతాడు ఆ బాలుడు. మొదటిసారి వ్రతం చేసుకున్న దగ్గర నుంచి విడిచిపెట్టకుండా వ్రతం చేసుకుంటున్న పుణ్యవతికి వ్రత ఫలితం ఏమిటో తెలుసు. తన చెల్లెలు వ్రతం మానేసిన కారణంగానే కష్టాలకు గురైందని తెలుసుకుంటుంది. చెల్లిని కుమారుడి చేత తన అంతఃపురంలోని దగ్గరుండి వ్రతం చేయిస్తుంది. వ్రతం పూర్తయ్యాక మరికొంత ధనం ఇచ్చి అతడిని తల్లి వద్దకు పంపిస్తుంది. వ్రతం అందించిన పుణ్య ఫలితంగా ఈసారి దొంగల దాడి జరగకపోగా గతంలో 2 సార్లు పోగొట్టుకున్న ధనం కూడా బాలుడికి లభిస్తుంది.
జరిగిన సంగతంతా తల్లి భాగ్యవతికి వివరిస్తాడు కుమారుడు. తన తప్పు తెలుసుకున్న భాగ్యవతి కేదారేశ్వరుడికి క్షమాపణలు చెప్పుకొని తన శక్తి కొద్దీ వ్రతాన్ని ఆచరిస్తుంది. వ్రత ఫలితంగా చోళ మహారాజు భార్య తిరిగి స్వీకరించి పుత్రులతో సహా రాజ్యానికి తీసుకువెళ్తాడు. అప్పటి నుంచి భాగ్యవతి క్రమం తప్పకుండా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి అన్ని విధాలైన సుఖ సంపదలు అనుభవించి చివరకు శివ సాయుధ్యం చేరుకుంటుంది. కేదారేశ్వర వ్రతాన్ని భక్తితో ఆచరించిన వారితో పాటు విన్నవారు చూసిన వారు కూడా కేదారేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఆయురారోగ్య భోగ భాగ్యాలు అనుభవిస్తారు. చివరకు శివ సాయుధ్యం చేరుకుంటారని సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులందరికీ వివరించాడు. స్కాంద పురాణంలో చెప్పిన కేదారేశ్వర వ్రత కథ సమాప్తం. ఎన్ని తపస్సులు